దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదాల కారణంగా నగరంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బాధితులు భారీగా క్యూ కడుతున్నారు. పండుగ సంబరాల్లో కొందరు వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదాలైతే చోటు చేసుకుంటున్నాయి. కంటి గాయాలతో మొత్తం 75 మంది క్షతగాత్రులు సరోజినీదేవి ఆసుపత్రికి చేరారు. వీరిలో సుమారు 20 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే సమాచారం. తీవ్ర గాయాలైన బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆసుపత్రి వైద్య సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే గాయపడ్డ వారిలో కంటి రెటీనా లేదా కార్నియాకు సంబంధించిన గాయాలున్నట్టు తెలుస్తోంది. టపాసులు కాల్చేటప్పుడు పెద్దవారు పర్యవేక్షించకపోవడం, చిన్నారులు జాగ్రత్త పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి క్రాకర్స్ గాయాల బాధితులు రావడం ఆసుపత్రికి సర్వసాధారణమని సరోజినీదేవి హాస్పిటల్ యాజమాన్యం చెబుతోంది. ఈ సంఖ్య గత సంవత్సరాల్లో కూడా 70 నుంచి 75 వరకు నమోదైందని చెబుతుంది.